హలో గైస్! ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. సో, ఆ ప్రైవేట్ కంపెనీ నేమ్ వచ్చేసి సెన్సోడైన్ అండి. మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక టూత్ పేస్ట్‌కి సంబంధించిన కంపెనీ అన్నమాట. ఈ సెన్సోడైన్ వాళ్ళు ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది ముఖ్యంగా ఐడియన్ డెంటల్ అసోసియేషన్‌కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ నేమ్ గనుక చూసుకుంటే షైనింగ్ స్టార్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అండి. సో, ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లాక్స్‌లో అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ టిల్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, స్కాలర్‌షిప్ అమౌంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. సో, మన యొక్క వీడియోస్ చూసి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, నాట్ ఓన్లీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ కాదండి. చాలా రకాలైన స్కాలర్‌షిప్స్ అనేవి మనం అప్‌లోడ్ చేస్తున్నామన్నమాట. సో, ఆ వీడియోస్ చూసి నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్‌లో టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, నాకెంతో హ్యాపీగా అనిపించింది వాళ్ళు సెలెక్ట్ అవ్వడం వల్ల. సో, ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా స్టూడెంట్స్ నా వీడియోస్ చూసి స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయితే కామెంట్‌లో టెస్ట్ చేయండి. సో, మీ యొక్క కామెంట్ కూడా నేను పోస్ట్‌లో చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా. ఓకేనా? ఇంకోటంటే చాలామంది వ్యూవర్స్ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియో చేస్తుంటామనమాట. సో, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి మీరు లైక్ చేయడం వల్ల నాకు కాస్త ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. దాంతో పాటు ఈ వీడియో అనేది లైక్ ఎక్స్ రావడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం టాప్‌లోకెళ్ళడం జరుగుతుంది. అలాగా వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్‌కి వాళ్ళ యొక్క డివైసెస్‌లో డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇండైరెక్ట్‌గా మీరు బెనిఫిట్ చేయడం జరుగుతుంది. సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటండి లాస్ట్ వన్. సో, సీఎండీ ఆల్ఫా అని ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్ ఉందండి. సో, మీరు దానికి సపోర్ట్ ఇవ్వండి. అది ఏంటంటే నాన్ తెలుగున్స్ అండి. అంటే తెలుగు రాని వాళ్ళ కోసం అందులో నేను ఇంగ్లీష్‌లో ఛానెల్స్ వీడియోస్ చేస్తుంటాను. సో, మీరు దానికి సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఇక డీటెయిల్స్‌లోకెళ్దామండి. ఈ యొక్క స్కాలర్‌షిప్ లాస్ట్ డేట్ గనుక చూసుకుంటే ముఖ్యంగా 31 అక్టోబర్ అనేది ఈ యొక్క స్కాలర్‌షిప్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ ముఖ్యంగా ఈ స్కాలర్‌షిప్‌కి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో, డోంట్ వర్రీ. ఎవరైతే ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ ఎన్‌రోల్ అయ్యుంటారో అది కూడా బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇక్కడ కేవలం బీడీఎస్ అండి. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ స్టడీస్ చేస్తున్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా ప్రెజెంట్ వాళ్ళు గవర్నమెంట్‌లో గాని, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్, గవర్నమెంట్ అథారిటీస్ చెందిన కాలేజెస్‌లో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. అప్లికెంట్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ అంటే హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో మినిమమ్ 60% మార్క్స్ తెచ్చుకొండాలి. వీళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 8 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. అదేవిధంగా పాన్ ఇండియా వైడ్ స్టూడెంట్స్ అనేది ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఈ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ ఈ కంపెనీస్‌లో గనుక వర్క్ చేస్తుంటే ఆ కంపెనీస్ నేమ్ వచ్చేసి హాలోన్, ఐడీఏ, గివ్ ఇండియా అండ్ బడ్డీ ఫర్ స్టడీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్‌షిప్ అండి. ఇది చూడండి. ఇక నెక్స్ట్ బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ గనుక చూసుకుంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రూ. 1,05,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అనేది వీళ్ళు రూ. 1,05,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఇక ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించి యుటిలైజ్ చేసుకోవాలంట. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దామండి. సో, మార్క్ షీట్ ఆఫ్ క్లాస్ గాని, అది డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్‌కి సంబంధించి ఆధార్ గాని, లేదంటే ఓటర్ ఐడీ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని అండ్ పాన్ కార్డ్ గాని ఏదైనా ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్‌కి సంబంధించి ఫీజ్ రిసిప్ట్ గాని, అడ్మిషన్ లెటర్ గాని, ఇన్‌స్టిట్యూషన్ ఐడీ కార్డ్ గాని, బోనఫైడ్ సర్టిఫికేట్ గాని ఏదైనా ఒకటి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్‌కి సంబంధించి గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని అది కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేసింది. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి అప్‌లోడ్ చేయండి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫ్రంట్ పేజ్ అనేది ఫోటో తీసి పెట్టుకోండి. దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్‌కి లేకపోతే ఇక్కడ మెన్షన్ చేశారు పేరెంట్ అనేది అప్‌లోడ్ చేయొచ్చన్నమాట. ఇక ఫోటోగ్రఫీ ఆఫ్ ది అప్లికెంట్ అన్నమాట. ఈ స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్‌లోడ్ చేయండి. ఓకేనా? నోట్ గనుక చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ద స్కాలర్స్ మస్ట్ సబ్మిట్ అన్ అకాడమిక్ గ్రేడ్ రిపోర్ట్ ఆఫ్ ది లాస్ట్ ఎగ్జామ్ పాస్డ్ అండ్ ఏ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ కాలేజ్ టు బి ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్‌షిప్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ అన్నమాట అండి. అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్స్ మీకు స్కాలర్‌షిప్ కావాలంటే గనుక మీకు ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట కాలేజ్ వాళ్ళు. సో, అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు అది ఎన్‌రోల్ అవుతుందిలెండి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇది అప్లై ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను చాలా రోజుల కిందట చాలా 1 ఇయర్ బ్యాకే. సో, అది ఒక శాంపుల్‌గా తీసుకొని మీరు అలాగా ఫిల్ చేయండి. ఓకేనా? ఇది అప్లై నౌ బటన్ అండి. దీన్ని క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కెళ్తారు. సో, జాగ్రత్తగా క్లిక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే
ఎవరైతే స్టూడెంట్స్ ఫేక్ డీటెయిల్స్ లేకోకుండా, బ్లాంక్స్ లేకోకుండా, క్లియర్ కట్‌గా మిస్టేక్స్ లేకోకుండా డాక్యుమెంట్ ఫిల్ చేసింటారో, ఆ డాక్యుమెంట్ అనేది ఇంటర్వ్యూకెళ్ళడం జరుగుతుందండి. సో, ఆ ఇంటర్వ్యూకెళ్ళిన డాక్యుమెంట్స్‌లో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క అకాడమిక్ మెరిట్, అదేవిధంగా యాన్యువల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసి, ఆ స్టూడెంట్ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుందండి. అలా షార్ట్ లిస్ట్ తీసిన వెరిఫికేషన్‌ని మరేమో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సెండ్ చేయడం జరుగుతుందనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్‌కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ బై ఐడియా వాళ్ళు గాని, లేదంటే బడ్డీ ఫోర్ స్ట్రీమ్ వాళ్ళు గాని ఎవరైనా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్‌కి ఫైనల్ లిస్ట్‌లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ప్రిపేర్డ్ బై బడ్డీ ఫోర్ స్టడీ అండ్ ఐడీఏ. సో, ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేది బడ్డీ ఫోర్ స్టడీ అండ్ ఐడీఏ అనమాట. సో, మీరు ఈ ఫైనల్ లిస్ట్‌లో అనేది వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ అయిపోతానే టెలిఫోనిక్. ఓకేనా? ఇఫ్ సెలెక్టెడ్ హౌ విల్ ఐ రిసీవ్ ది స్కాలర్‌షిప్ ఫండ్ అంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేసింటారు కదా! సో, ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి అనేది వీళ్ళు అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుందండి. విల్ ది స్కాలర్‌షిప్ బి కంటిన్యూడ్ ఫర్ మై 4 ఇయర్స్ ఆఫ్ బీడీఎస్ కోర్స్. యెస్ అండి. ఈ స్కాలర్‌షిప్ కంటిన్యూ చేయడం జరిగింది 4 ఇయర్స్. బట్ మీరు కొన్ని క్రైటీరియా ఫాలో అవ్వాలి. అదేంటంటే అటెండెన్స్ అనేది 75% పెట్టుకోవాలి. అదేవిధంగా నో డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. నో డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. నో డిసిప్లినరీ ఇష్యూస్ ఉండకూడదు. ద స్కాలర్‌షిప్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు అప్‌లోడ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్‌లైన్ స్కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ టు రిసీవ్ ది స్కాలర్‌షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్. అవేం డాక్యుమెంట్స్ అంటే గనుక చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ కంటిన్యూటీ ఎడ్యుకేషన్ సబ్సిక్వెంట్ ఇయర్స్‌కి సంబంధించి అంటే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తున్నారు కాలేజ్‌లో దానికి సంబంధించి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. అంటే మీ యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్యూషన్ ఫీజ్ రిసిప్ట్ ఫర్ ద న్యూ అకాడమిక్ ఇయర్ అండి. సో, ట్యూషన్ ఫీజ్ న్యూ అకాడమిక్ ఇయర్ జాయిన్ అవ్వగానే మీకు ట్యూషన్ ఫీజ్ కట్టిన తర్వాత పేమెంట్ వస్తుంది కదా! ఆ పేమెంట్స్ అనేటివి మీరు హాస్టల్ గాని, మెస్ గాని ఏవైనా కానీ మీరు జాగ్రత్తగా అనేది పెట్టుకొని మీరు మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరు వీటికి అంటే సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే ఈ ఇయర్ సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేస్తారు వాళ్ళు. లేదంటే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యిండి. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రినీవల్ చేసుకునే వాళ్ళు కూడా దీనికి ట్రై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూడండి ఐ యామ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. కెన్ ఐ అప్లై ఫర్ ది స్కాలర్‌షిప్? లేదండి. నో. నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్‌షిప్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బీడీఎస్ బ్యాచిలర్ డెంటల్ సర్జరీ వాళ్ళకి అన్నమాట ఈ స్కాలర్‌షిప్. సో, అది గుర్తుపెట్టుకోండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్ కేస్ మీకేమైనా క్వారీస్ ఉంటే వాళ్ళ ల్యాండ్‌లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. మీరు కాల్ చేయొచ్చు. మండే టు ఫ్రైడే 10 AM టు 6 PM వాళ్ళు అవైలబుల్‌గా ఉంటారు. లేదంటే వాళ్ళు మెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. సో, మీరనేది వాళ్ళకి మెయిల్ రాసి మీ యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చనమాట. ఇదండి సెన్సోడైన్ ఐడీఏ షైనింగ్ స్టార్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024, 2025 అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.